చాలామంది బాధితులు ఉన్నారు, చాలా కేసులు ఉన్నాయి కాబట్టి చాలామంది మోసపోయారు. అటెంప్ట్ మర్డర్ జరిగింది, జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము కేసు కట్టాల్సి వస్తుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ జైలుకి వెళ్ళారండి. సో మళ్ళీ నేను మిగిలిన బాధితులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా చాలామంది బాధితులు మర్యాద పోతుందని సమాజంలో ఆ బాధతో ఆ భయంతో ముందుకు రావట్లేదు. వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా ఫర్దర్ కేసు కూడా కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇంతవరకు 4 కేసులు ఉన్నాయి. ఒకటి ఎయిర్పోర్ట్, ఒకటి కంచర్పాలెం, ఒకటి భీమ్లీ, ఒకటి ఎంబీపీ. ఇంకా చాలామంది బాధితులు నాకు కాల్ చేసి చెప్తున్నారు, కానీ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే భయం. సో ఆ భయం లేకుండా ముందుకు వస్తే ఇంకా చాలామందికి మనం న్యాయం చేసుకోవచ్చు అని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మీ పేరు బయటికి పోకుండా మేము చూస్తామని అది కూడా హామీ ఇస్తున్నాం. మేము చాలా భరోసా ఇచ్చిన తర్వాత, చాలాసార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ముందుకు వచ్చారు. లేకపోతే వాళ్ళు కూడా ఇనిషియల్గా సార్ మా మర్యాద పోతుంది సమాజంలో, మా అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, మా వైఫ్, మా పిల్లలు అంతా భయపడ్డారు. మేము సలహా వాళ్లకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత, వాళ్ళు భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చారండి. అందుకే 4 కేసు కట్టాము. కానీ ఇంకా మాకు తెలిసి ఇంకా చాలామంది ఉన్నారండి. ఇక్కడ కూడా ఉన్నారు, వేరే జిల్లాలో, వేరే రాష్ట్రంలో కూడా ఉన్నారండి బాధితులు. సో మాకు వేరే రాష్ట్రం నుండి ఎంబీపీ కేసు, వేరే రాష్ట్రం నుండి కంప్లైంట్ వచ్చింది. ఆ వ్యక్తి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నారండి. సో ఇటువంటి బాధితులు డిఫరెంట్ రాష్ట్రంలో ఉన్నారండి. వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం, మీరు ధైర్యంగా ముందుకు రండి. న్యాయం కావాలంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. మీ పేరు బయటికి పోనీయకుండా చూస్తాం.